సేవా సాధన వినయ విధేయతలు మనల్ని సేవకు అర్హుల్ని చేస్తాయి. ఎవరికైతే ఈ గుణాలు ఉంటాయో వారు చాలా సరళంగా సహజంగా సేవ చేయగలుగుతారు. ఎందుకంటే ఇటువంటి వారు చేసే సహాయంలో అహంకారం అనేది ఉండదు కనుక అప్పుడు అది సేవ అవుతుంది. వీరికి సేవ నేర్పించడం అవసరం లేదు. అమ్మలో మనం ఈ గుణాలు చూస్తాం. అందుకనే ఆమె చక్కగా సహజంగా సేవ చేయగలిగేవారు. 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు శారదామాత ఇంటికి జయరాంబాటికి శ్రీరామకృష్ణులు వెళ్తారు. అప్పుడు ఆమె ఎవ్వరూ నేర్పించకుండానే తానుగా పరిగెత్తుకు వెళ్ళి శ్రీరామకృష్ణుని ఆహ్వానించి ఆయన పాదాలు కడిగి కూర్చోమని విసనకరతో విసిరారట. స్నేహితులు వేళాకోళం పట్టించారు. అందరూ కుతూహలపడ్డారు. కానీ చిన్న శారద పవిత్ర హృదయానికి గౌరవం ఇవ్వటం, సేవించడం మాత్రమే తెలిసింది. శ్రీరామకృష్ణుల తాంత్రిక గురువు అయినటువంటి భైరవి బ్రాహ్మణి ఒకసారి శ్రీరామకృష్ణులతో కలిసి కామర్పూర్కి వస్తారు. అప్పటికి శారదామాతకు 14 సంవత్సరాలు. రామకృష్ణులు వచ్చారని తెలిసి ఆమె కూడా కామర్పూర్కి రావటం జరుగుతుంది. అయితే భైరవికి శ్రీరామకృష్ణుల పట్ల ఎంతో జాగ్రత్త తీసుకునేవారు. ఒక్కొక్కసారి ఆమె అతి జాగ్రత్త ఆమెలో అనుమానాలని రేకెత్తించేది. దీనికి తోడు తొందరగా కోపం కూడా వచ్చేసేది. చుట్టూ ఎవరితోనూ పడేది కాదు, పరుషంగా మాట్లాడేవారు. కానీ శారద మాత్రం చాలా సరళంగా సహజంగా ఆమెకు సేవ చేసి ఆమె మెప్పు పొందుతారు. నిష్కల్మషంగా పనిచేసినప్పుడు ఎదుటి వ్యక్తి మనస్సు కూడా నిష్కల్మషమవుతుంది. శారదామాత వినయ విధేయతలు, సరళత్వం అతి కష్టమైన సేవలను కూడా ఏ విధంగా చేయవచ్చో మనకి చూపిస్తాయి.